ఇండియా గేట్ దగ్గర ఉన్న అసలు ఎక్కడి నుంచి కన్యాకుమారి నుంచి ఇండియా గేట్ దాకా వచ్చా సోలోగా. మన బండి తీసుకొచ్చింది, ఇదే మన బండి. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన రైడ్ గురుగ్రామ్ నుండి స్టార్ట్ అయింది. ఢిల్లీ గేట్ చూసి పోదాం పదండి. పొద్దున్నే 6:30 అయింది. సూర్యుడు వచ్చిండు, పగల కొడుతున్నాడు గట్టిగా అప్పుడే పొద్దున్నే. చాలా డెవలప్ ఉంది గురుగ్రామ్ సిటీ. ఇక ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం డెవలప్డ్ సిటీయే. ఫుల్గా కడుతున్నారు ఇండ్లు. ఎవడుంటారా అలా. అది మార్నింగే సన్ రైజ్. సరే భగవాన్, హాయ్. భారీ పోదాం భారీగా. ఏమమ్మా, లుక్ ఎట్ దిస్ ఇస్ ఢిల్లీ రోడ్స్ గురుగ్రామ్. ఓహో, 1 2 3 4 రోడ్లు ఉన్నాయి. ఢిల్లీ ఇంత డెవలప్ అయిందిరా అసలు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి బతుకుతున్నారు ఢిల్లీలో. చక్కగా కొట్టుడు కదా. స్పీడ్ లిమిట్ ఉంటుంది. స్పీడ్ లిమిట్ పోయిందంటే ఇక అంతే, వేసి దెంగుతాడు గట్టిగా. 2000 వేసి దెంగుతాడు స్పీడ్ లిమిట్ దాటితే. 60 50 అంతే, దానికంటే ఎక్కువ పోకూడదు. స్టేట్ ఉంది రూట్గా పోదాం మరి. ఇదిగో ఢిల్లీ గేట్ చూసి పోదాము, ఇంత దూరం వచ్చాము కదా. సో ఇది మెట్రోనా? కాదు, మెట్రోకి ఇంత పెద్ద లైన్ ఉండదే. అన్నీ అయ్యే గచ్చిబౌలి రూట్ ఇది కదరా. ఎవడేదో అనుకుంటాడని నేనెందుకు పోతారా భయ్. ఐ హ్యావ్ టు మేక్ హ్యాండ్స్ బిజినెస్ పార్ట్. ఢిల్లీ గురుగ్రామ్ రాజీవ్ చౌక్ ఆసమ్. అసలు ఇది భలే ఉంది, కింద నుంచి వెళ్తుంది. ఇది భలేగా అరేంజ్ చేశారు, వర్షం పడినా ఎండ పడినా. ఏ బ్రో, ఏం చేస్తున్నావురా? ఏం చూస్తలేదు, అది కొట్టిరాడు. సండే ఇది, సండేరా భయ్. ఢిల్లీ రోడ్ ఇట్లనే ఉంటాయి సండే. అంటాయి బండ్లు. కొడుకులు ఇష్టం ఉన్నట్టు వస్తారు సండే కాబట్టి. రోడ్ల మీద పడతారు బైక్లు వేసుకొని. పోయినాక సౌత్ రైట్ ఉంది. కృష్ణార్జున, చలో. బైక్ సెటప్ వేసారు ఈడ. ఏం చేయడానికి రా? ఎక్కడో కొన్న బండి, హైదరాబాద్ గల్లీలో తిరిగిన బండిని ఢిల్లీ దేశ రాజధానిలో అన్ని రోడ్లు తిప్పుతున్నా. అసలు ఈ ఫీల్ ఉంది
ఆసమ్ ఫీల్ అసలు ఇది. ఇండియా రాజధాని ఢిల్లీ రోడ్ల మీద తిప్పుతున్నా, మస్తున్నాయి రోడ్లు మాత్రం క్లీన్గా. ఇవన్నీ బుడ్డయినాయి, తిప్పుడు వీటితోటి. అక్బర్ రోడ్, అబ్బా ఇప్పుడు వచ్చిన పెద్ద రోడ్లకి తల్లి. ఎక్కడెక్కడో తిరిగి, ఏడాడనో తిరిగి విజయ్ చౌక్. బస్ సైకిల్ వేసుకొని బాగా తిరుగుతున్నారు. ఇండియా గేట్ ఏదిరా? రారు ఇదేగా ఇండియా గేటు. ఎక్కడ తాగబోతున్నావు రా? లోపలికి ఎలా పోవాలి? బైక్స్ నాట్ అలౌడ్. ఇండియా గేట్ ఆగాయి. ఇండియా గేట్ దగ్గర ఉన్న అసలు ఎక్కడి నుంచి కన్యాకుమారి నుంచి ఇండియా గేట్ దాకా వచ్చా సోలోగా. మన బండి తీసుకొచ్చింది ఇదే, మన బండి. ఆసమ్ అసలు అంటే ఇది అసలైన ఫీల్. సూపర్ అసలు. ఇదిగోండి ఇక్కడ సుప్రీం కోర్టు ఉంటుంది. ఇదేనా? ఇది భారత్ మండపం. సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ దగ్గరకు వచ్చారా నిన్న? మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్, ఢిల్లీ రైల్వే స్టేషన్. రెడ్ ఫోర్ట్ ఇది. రెడ్ ఫోర్ట్ రూటు మన కిందికి పోతుంది మరి మన బండి. అమ్మా ఇది వెనకాల సైడ్ అనుకుంటా రెడ్ ఫోర్ట్. ఇది ఇదా రెడ్ ఫోర్ట్. అది ముందుకు వెళ్ళిపోయిందిలే, బయటపడ్డాం మనం. 1 2 3 4 8 లైన్ హైవే ఢిల్లీ టు అంబాలా. అదిరిపోయింది రూట్ అయితే, చిరిగిపోతుంది. ఢిల్లీ నుంచి బయటికి ఒక 30 కిలోమీటర్స్ దాకా 6 వే ఉంది. తర్వాత ఇక 4 లైన్, వన్ సైడే 4 లైన్ ఉంది. సూపర్. ఢిల్లీ టు అంబాలా వెళ్ళే రూట్లో పానీపట్.
ఫ్లైఓవర్ మీదనే 6 వే ఉంది, 6 వే లైన్ ఉంది ఫ్లైఓవర్ మీద. పెద్ద పెద్ద లైన్ చేసిండు దీని మీద. ఇటు ఊర్ల నుంచి మళ్ళా అటు ఊరే ఇటు ఊరే మధ్యలో ఉంది ఇది హైవే. ఇది ఢిల్లీ టు అమృత్సర్ హైవే అనుకుంటా. ఉరుకుతూనే ఉంది బండి, అమృత్సర్ దాకా ఉంది ఈ హైవే. కురుక్షేత్రకి వచ్చా. అంబాలకి వెళ్ళే రూట్లో కురుక్షేత్ర అనే ఒక ఊరు ఉంది. మరి ఊరు పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, కానీ కురుక్షేత్ర అనగానే ఒక ఫీల్ వచ్చేస్తుంది, గీతోపదేశం గుర్తుకొస్తుంది కదా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కురుక్షేత్ర ఊరు పేరు సూపర్ ఉంది. మంచి కృష్ణార్జున్ పెడితే అయిపో ఎంట్రీలో అదిరిపోయేది. కురుక్షేత్ర ఉర్మి ఇటు మంచి మహీంద్రా ఎస్యూవీలు, మహీంద్రా కార్లకైతే భలే మోడిఫై చేసుకుంటారు. ఇప్పటికి చాలా చూస్తాం మహీంద్రా బండ్లు. ఫైనల్లీ అంబాలా సిటీలో అడుగు పెట్ట. ఢిల్లీ టు అంబాలా 8 వే. ఒత్తుడు కొడితే గట్టిగా వచ్చినాం, కానీ జెండా సాగ కొట్టింది గట్టిగా ఇచ్చగొట్టు కొట్టింది ఎండ. ఇటు వర్షం లేదు, ఏం లేదు, ఏమండ కొట్టింది మీకు. ఇది అంబాలా సిటీ. వెల్కమ్ టు చండీగఢ్లో పాట వచ్చి అంబాలో ఉందాం అనుకుంటే అంబాలో ఉండలేదు. చండీగఢ్లో వచ్చిన చండీగఢ్ స్టేట్కి వచ్చిన అయ్యో ఒక్కటే అయింది, ఏం పోడదాంలే అని. E50 ఉంది చండీగఢ్, సో వచ్చేసిన. చండీగఢ్ సిటీ లోకల్ క్లీన్గా ఉంది, ప్యాచీలు ఉన్నాయి రోడ్లన్నీ, మొత్తం సెక్టార్స్ ఏరియాస్ ఇవన్నీ. సెక్టార్ నెంబర్స్ 44, 35, 20, 30 మంచిగా ఉన్నాయి. సేమ్ ఢిల్లీలో ఆ సెక్టార్స్ ఏరియా ఎలా ఉన్నాయో ఇవి కూడా అలానే ఉన్నాయి. ఇవి బండి తారు ఇవి